16 ఏళ్ల క్రితం. మనం ఏ మంచి ముహూర్తంలో కలుసుకున్నామో కానీ ఆనాడే మన ఇద్దరి మనసులు ఒకటైపోయాయి. ఈ ఆనందం అనుభూతి చూస్తుంటే మన అనుబంధం ఈనాటిది కాదేమో అనిపిస్తుంది. అవును, ఈ అనుబంధం శాశ్వతం కావాలంటే మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. అలాగే అయినా మన ఇద్దరం ఒకటైపోయిన తర్వాత తాళి కట్టకపోయినా దంపతులు. ఆ ధైర్యంతోనే 3 ముళ్ళు వేయకముందు మీతో 7 అడుగులు దాటి నడిచాను. మీరిక పసుపు కొమ్మైనా నా మెడలో కట్టి నా జీవితానికి నిండుతనాన్ని కలిగించండి. అదేమిటి సవిత, నేను అగ్నిసాక్షిగా నా అర్థాన్ని చేసుకుంటాను. నా మాట నమ్ము. మీ హృదయం నాకు తెలుసు, కానీ నా ఆందోళన మీరు అర్థం చేసుకోవడం లేదు. ఇంకా ఆలస్యం చేస్తే నేను సంఘంలో తలెత్తుకు తిరగలేను. సవిత, నీకు అలాంటి దుస్థితి ఎన్నడూ రానివ్వను. నేను వెంటనే అన్నయ్యతో మాట్లాడి మన పెళ్లికి ఏర్పాట్లు చేయిస్తాను, సరేనా? కానీ అతడు మళ్ళీ తిరిగి రానేలేదు. నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. నేను గర్భవతినన్న రహస్యం వెల్లడవగానే సంఘం అవహేళన చేయసాగింది. ఆ అవమానాన్ని భరించలేక నా తండ్రి ఎంత పని చేశావు నాన్న, నా మూలంగా ఎంత ఘోరం తలపెట్టావు నాన్న. నేను ఈ లోకంలో ఏకాకినైపోయాను. ఎలాగైనా సరే అతన్ని కలుసుకోవాలని వెతుక్కుంటూ వెళ్ళాను, కానీ అతను కనిపించలేదు. ఇంకొకరిని పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడని విని నిర్ఘాంతపోయాను. ఆ తర్వాత నేను ఆసుపత్రిలో ప్రసవించి నా పాపను అనాథ శరణాలయంలో చేర్పించమని ఒక నర్సుకు అప్పగించి నేను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను. కానీ ఒక వృద్ధుడైన శ్రీమంతుడు నన్ను కాపాడి కన్న కూతురిలా చూసుకోసాగాడు. నా పాపను తెచ్చుకుందామని ఎంతో ఆశగా ఆసుపత్రికి వెళ్ళాను. కానీ ఎవరో ధర్మాత్ముడు తీసుకువెళ్ళట్టు తెలిసింది. నేను కుంగిపోయాను. ఆ తర్వాత నాకు ఆశ్రయం ఇచ్చిన ఆ వృద్ధుడు చనిపోతూ తన ఆస్తి అంతా నా పేర వ్రాయడంతో నేను ధనవంతురాలయ్యాను. ఎన్నో వ్యాపార సంస్థల్లో చేరి ఈ ఆస్తినంతా వృద్ధిలోకి తీసుకొచ్చాను. కానీ నన్ను వంచించి నా జీవితాన్ని మోడు చేసిన ఆ శ్రీనివాసరావు మీకు జరిగిన అన్యాయానికి తోటి స్త్రీగా నా సానుభూతి చూపిస్తున్నా. నాకు కావలసింది మీ సానుభూతి కాదు, అతడి సర్వనాశం. వారి వల్ల మీకు అన్యాయం జరిగిందొచ్చు, కానీ మీరంతటి ఘోరానికి పూనుకుంటే వారి భారీగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించుకోగలను, నా మాంగళ్యాన్ని నేను కాపాడుకోగలను. మీ ధైర్యాన్ని సహనాన్ని అభినందించకుండా ఉండలేదు. మీకు ఏ సహాయం కావాలన్నా నిస్సందేహంగా అడగచ్చు. పగబట్టిన పాము పడగ నీడను కోరుకునే అవివేకురాల్ని మాత్రం కాదు. ఆగండి. నట్టింటికి వచ్చిన ముత్తైదువు బొట్టు పెట్టించుకోకుండా వెళ్ళకూడదు. పరిపూర్ణమైన స్త్రీత్వం పొంగిపొరలి నీ జీవితం ధన్యమైంది. గుండెల్లో బడబాగ్ని రగులుతున్నా సముద్రంలా చల్లదనాన్ని కూడా నింపుకున్న నీ జీవితం సార్థకమైనది.
అన్నయ్య ఆల్ ప్రూఫ్ లైఫ్ టైం వాచ్. నువ్వు మళ్ళీ ఇంకొకరికి ఇచ్చావు, జాగ్రత్త. మాల్ జీ కచ్చా మాల్ 90 రూపాయలు. సార్ మీ డబ్బు. లక్ష్మి, లక్ష్మి, ఆకలిస్తుంది, నాకు కూడా అన్నం వడ్డించు. ఏమిటి లక్ష్మి, ఎందుకు ఏడుస్తున్నావు? మీరు అడగగానే మీ కడుపు నిండా భోజనం పెట్టే అదృష్టానికి నోచుకోనందుకని. పిల్లలకు వడ్డించడం చూసి వంట అందరికీ చేసేవాళ్ళనుకున్నాను లక్ష్మి. అందరికీ ఎలా వంట చేస్తానండి? పూట పూట ఆకలితో మాడుతున్న పిల్లలకు ఈ పూట అన్నంత అన్నం పెడదామని ఎక్కడో బియ్యం తీసుకొచ్చి అన్నం వండారు. వాళ్ళకే చాలేదండి. ఊరుకో లక్ష్మి, ఊరుకో. భార్యా బిడ్డల్ని పోషించలేని అసమర్థుని బాధపడవలసింది నేను లక్ష్మి. నేను చివరికి ఆ దైవానికి కూడా నా మీద జాలి కలుగుతుంది. ఎందుకంటే మీ చేతులు అర చేసుకునేందుకు దైవం మీద తోసేసి ఎన్నాళ్ళు ఇలా ఆత్మవంచన చేసుకుంటారు. లక్ష్మి, నువ్వు కూడా నన్నే అంటున్నావా? నువ్వు కూడా నన్నే అంటున్నావా? అమ్మా, నాన్న తినకుండా వెళ్తాడు. అన్నం తిందా? ముందు మీరు తినండి బాబు. నువ్వు మాతోనే తినాలి పెద్దనాన్న. నీకు ఆకలేసిందా? నా అందరం కలిసి ఒకేసారి తిందా. రా పెద్దనాన్న, కూర్చో కూర్చో కూర్చో. తిను పెద్దనాన్న. నేను మీ ఆకలి తీర్చలేకపోయినా నా ఆకలి తెలుసుకుని నీ చిట్టి చేతులతో నా నోటికి అన్నం అందిస్తున్నావురా. నేను చాలా అదృష్టవంతుని బాబు. తిను పెద్దనాన్న. చెప్పేది నీకు కాదు, నిలబెట్టాలా? ఆగయ్యా, ఆగు. చెప్పేది నీకే. ఆగండి. చాలా కాలం తర్వాత ఏకాంతంగా కలుస్తుంది. ఇద్దరం కలిసే పోల్చారు. రారాదు. నువ్వు చూపిస్తున్న గౌరవ మర్యాదలకే నా కడుపు నిండిపోయింది. ఇంకా విందు కూడానా? చాలు. ఓ, మీరు కనిపించగానే ఎదురుగా వచ్చి ఆప్యాయంగా ఆహ్వానించలేదనే? మీరు గడపలో అడుగు పెట్టగానే భక్తితో మీ పాదధూళి శిరస్సున ధరించలేదనా? అలా చేసి ఉండేదాన్ని. కానీ మీ స్వార్థం, సంకుచితత్వం నన్ను అధోగతికి తోయకపోతే మీ అర్థాంగినై నా ధర్మాన్ని నెరవేర్చుండేదాన్ని. జరిగిన దురదృష్ట సంఘటనకు సరైన కారణం తెలుసుకుంటే నువ్వు ఇలా మాట్లాడు. అందులో నా బాధ్యత ఎంతో, నా స్వార్థం ఏమిటో నీకే అర్థమవుతుంది. క్షమాపణ చెప్పుకోలేక సమర్థించుకుంటున్నావన్నమాట. ఆడదాన్ని మోసగించి ఎంగిలాకులా విసిరి పారేసే ప్రతి మగవాడు చెప్పే కుంటి సాకులే ఇవి. కాదు, నగ్న సత్యాలు. ప్రేమించటం అనేది యవ్వన ధర్మం. పెద్దల ఆదేశాన్ని శిరసావహించటం మానవ ధర్మం. ఆ ధర్మానికి కట్టుబడి నేను... ఆపు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ధర్మపన్నాలు వల్లిస్తున్నావా? కాదు, నన్ను అలా అపార్థం చేసుకోకు. నా మనస్సులోని మదనంతా నీతో చెప్పుకుందామని, నా మీద నీకు కలిగిన అపోహను తొలగించుకుందామని వచ్చాను. నువ్వేం చెప్పనక్కర్లేదు. మనసిచ్చి జీవితానికి తోడు నీడగా విశ్వసించి తమ సర్వస్వాన్ని అర్పించే ఆడవారి మీద అనాది నుంచి ఈ మగవాళ్ళం మృగాల్లా అత్యాచారాలు కావిస్తున్నారు.
అనాథల్ని చేస్తున్నారు, ఆత్మహత్యలకు గురి కావిస్తున్నారు, పతితల్లుగా మారుస్తున్నారు. తాము మాత్రం చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకొని లోకం దృష్టిలో ఘరానా మనుషులుగా చలామణి అవుతున్నారు. ఈ దారుణం ఇంక ఇలా కొనసాగడానికి వీల్లేదు. ఈ అకృత్యాలను బట్టబయలు చేసి ఆ ద్రోహుల్ని శిక్షించి తీరాలి. అలా ఆశించటం న్యాయమే, కానీ శాసించటం అంత సులభం కాదు. సంఘం కూడా అలాంటి వారికి దండన విధించలేకపోయింది. ఆ సంఘం నీలాంటి స్వార్థపరుల కూటం. బలవంతులు, ధనవంతులు దాని నోరు నొక్కి కళ్ళు కప్పి తమ గుప్పెట్లలో పెట్టుకోవడంతో అది అవిటిదైపోయింది. దాన్ని అడ్డం పెట్టుకుని చేసే నేరాలు ఇక మీదట చెల్లుబాటు కావు. ఈనాడు అన్నం కోసం కన్నం వేశానన్నా, ఆవేశంలో హత్య చేశానన్నా కోర్టు వారిని శిక్షించక మానదు. కానీ ఆడదాన్ని సర్వనాశనం చేసినా చట్టం వారిని శిక్షించలేదన్న ధీమాతో నీలాగా విచ్చలవిడిగా సంచరించే వారికి గుణపాఠం చెప్పి తీరుతాను. నీ బ్రతికి ఇంకా దుర్భరం చేస్తాను. నా ప్రతీకారాన్ని సాధిస్తాను. నీ ప్రతీకార జ్వాల నిన్నే దహించి వేస్తుంది. నీ అహంకారం ఇంకా చావలేదన్నమాట. అహంకారం కాదు, ఆత్మ గౌరవం. నీ మూర్ఖత్వం, నీ అవివేకం దాన్ని చెలింపచేయలేవన్న సత్యాన్ని నువ్వు ఇప్పటికైనా గ్రహించు. నువ్వనుకునే గౌరవాన్ని కాల రాచి పారేస్తాను. నీ జీవితం ఇంకా నరకప్రాయంగా చేస్తాను. నీ మృత్యువునైనా కళ్ళ చూస్తాను. నా ప్రతీకారంతో నిన్ను జయించి తీర్తాను. అసంభవం. నేను నీ చేతుల్లో ఓడిపోయి అసమర్థుడిని కాదు, నీకు దాసోహమనే అప్రయోజకుణ్ణి కాదు.